హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఈజీగా మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల లంప్స్ లేకుండా ఉంటుంది. స్టవ్ పైన ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ఒక కప్పు షుగర్, హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకొక ప్యాన్ పెట్టి 3/4 కప్ ఆయిల్, 3/4 కప్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. మన ఈ షుగర్ సిరప్ దగ్గర పడుతూ ఉంటుందండి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ముదురు పాకం రాకూడదండి, మామూలు తీగ పాకం సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత శనగపిండి యాడ్ చేసుకోవాలండి. శనగపిండి వేశాక స్పీడ్గా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. మనం కలుపుతూ ఉంటే ఏమైనా ఉండలున్నా అది సాఫ్ట్ అయిపోతుంది. పిండిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బాగా వేగాక మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అది ఒక్కొక్క స్పూన్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా వేస్తున్న టైంలో స్పీడ్గా కలపాలండి, ఆపకూడదు, కింద అడుగంటే అవకాశం ఉంది. శనగపిండి చల్లారకుండా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఆయిల్ కూడా హీట్ తగ్గకుండా చూసుకోవాలండి, మీడియం హీట్లో ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఒక స్టేజ్ వచ్చే వరకు ఆయిల్ పీల్చుకోదు, అది చూసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం మనం యూజ్ చేసిన ఆయిల్ అండ్ నెయ్యి సరిపోతుంది. ఇలా కలుపుతూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్టేజ్లో ఆయిల్ రిలీజ్ చేస్తుంటుందండి, మనకు అర్థమవుతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, చల్లారాక మనం చేసుకోవడం కుదరదు. కాస్త చల్లారగానే మనకు కావాల్సిన షేప్లో ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగాక కొంచెం డీప్గా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి, కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. చూసారు కదా, హోల్స్గా వస్తేనే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. టేస్టీగా ఉండే మైసూర్ పాక్ ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి.